హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అయితే కావ్య వాళ్ళ అల్లుడు వేరే పేరెంట్స్కి దొరుకుతాడు కదా, వాళ్ళు ఏ కుటుంబానికి చెందినవాడో ఈ బాబు అని డిస్కస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రేఖ కావ్య వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ అన్నీ బయట తీసుకొచ్చి పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టాలని చూస్తుంది. అప్పుడు కావ్య వాళ్ళ అత్త నాకు మిగిలిన గుర్తులు ఇవే, వీటిని కాల్చొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు రేఖ వినకుండా కాల్ చేస్తుంది. రేఖ అంటే భయం తప్ప ఏది ఉండకూడదు, మీ కుటుంబానికి చెందిన ఏ గుర్తులు ఉండకూడదు అని అన్నీ కాల్చి పడేస్తుంది. రేఖ వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా సంబరపడిపోతూ ఉంటారు అలా కాల్ చేసినప్పుడు. తర్వాత ఈ దొరికిన బాబుకి పేరెంట్స్ ఇద్దరు ఎవరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఈ బాబుకి ఏం పేరు పెడదామని ఆలోచించి రాజు అని పేరు పెడతారు. వాళ్ళే తనని పెంచుకుంటారు. ఇప్పుడు రేఖ తన పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తుంది. అప్పుడు కావ్య పిల్లలకి కూడా అక్షరాభ్యాసం చేయించాలి కదా అని కావ్య వాళ్ళ అత్త తన ఇద్దరు మనవరాలని తీసుకొని వస్తుంది. వాళ్ళకు చదివించాలనే ఆలోచనే నీ మైండ్లో ఉండకూడదు, తీసేయి అని తనని భయపెడుతుంది అన్నమాట. అప్పుడు తను బాధపడుతూ ఉంటుంది కావ్య వాళ్ళ అత్తయ్య. అప్పుడు కావ్య ఒక ఆత్మరూపంలో తన దగ్గరికి వచ్చి చదివించడానికి స్కూలే అవసరం లేదు, వేరే మార్గాలు కూడా ఉంటాయి, మనం వాటిని గుర్తించాలి అంతే అని తనకు ఒక హింట్ ఇచ్చి పోతుంది వాళ్ళ అత్తయ్యకి. అప్పుడు వాళ్ళ అత్తయ్య నేనే గురువు అవుతా, నేనే నేర్పించుకుంటా అని పిల్లలిద్దరికీ నేర్పిస్తూ ఉంటుంది. అప్పుడు విలన్ ఉంటుంది కదా, తను వచ్చి చూసి అలా కూడా రాయనియదనమాట. అన్నం కూడా ఉంచరు తినడానికి. అప్పుడు ఈ రాజు పెద్దగా స్కూల్కి వెళ్తాడు. ఇప్పుడు కావ్య వాళ్ళ బిడ్డ కూడా పెద్దగా అయ్యి ఈ కుటుంబాన్ని నేను మళ్ళీ నిలబెడతా అని చెప్పి తన నాన్నమ్మకి మాటిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇప్పుడు కావ్య వాళ్ళ కూతురు తన అల్లుడు ఎలా కలుస్తారో అనేది రేపటి ఎపిసోడ్లో, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.